హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జై శ్రీ రుచులు. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటి అంటే ఆలూ బజ్జీ అనమాట. ఎందుకంటే వాతావరణం అంతా చల్లగా ఉంది కదా, అందుకే నేను ఇప్పుడు ఆలూ బజ్జీ చేశాను. దీంట్లో మనకు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే శనగపిండి, దాంట్లోకి మనకు రుచికి తగినంత కారం, సాల్ట్, బేకింగ్ సోడా, మళ్ళీ కొద్దిగా వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. కొన్ని వాటర్ వేసుకొని దీన్ని ఇట్లా ఉండలు లేకుండా మంచిగా బజ్జీ పిండిలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. చూసిరు కదా ఇప్పుడు నేను ఎలా కలుపుకుంటున్నానో, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు బజ్జీలు అనేటివి చాలా మంచిగా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం పొటాటో తీసుకొని, నేను దాన్ని పీల్ చేయకుండానే వాష్ చేసుకొని నేను ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా మనం సన్నగా కట్ చేసుకోవాలి ఈ పొటాటోని. మనం చూసిరు కదా ఇప్పుడు నేను ఎంత సన్నగా కట్ చేసుకుంటున్నానో. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అందులో నూనె బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మనం కట్ చేసుకున్న ఆలూ స్లైసెస్ ఉన్నాయి కదా, ఇందులో డిప్ చేసుకొని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆలూ బజ్జీలన్నీ. ఇప్పుడు ఒకదాని తర్వాత ఇలా వేసుకున్నాం కదా, బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలన్నమాట. లోపల పిండి కూడా మంచిగా ఉడకాలి. చూసిరు కదా ఏ కలర్లో వచ్చాయో. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకొని దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వేసుకోవడం వల్ల మనకు ఆయిల్ అనేది పేపర్ పీల్చుకుంటుంది అన్నమాట. ఈ విధంగా మనం మొత్తం కట్ చేసుకున్న పొటాటో స్లైసెస్ అన్నీ ఈ విధంగా మనం బజ్జీలు చేసుకోవాలి. మనం ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. నా వీడియోస్ ఇప్పటి వరకు చూసి నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ జై శ్రీ రుచులు. బాయ్ ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి.